హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కమల్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఇలానే అంటారు. పల్లవి వస్తే మాత్రం మళ్ళీ ఇబ్బందులు, కష్టాలు అన్నీ మొదలవుతాయి. అప్పుడు మీరెవ్వరికీ మనశ్శాంతి అనేది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో పల్లవి రావడానికి నేను అస్సలు ఒప్పుకోను. కన్నయ్య, కొంచెం నేను చెప్పేది కూడా వింటావా? పల్లవి గురించి పల్లవి గురించి కాకుండా నువ్వేం చెప్పినా నేను వింటాను వదిన. చూడు, పల్లవి వచ్చాక ఏ గొడవ జరగకుండా నేను చూసుకుంటాను. గొడవ జరిగినా జరగకపోయినా పల్లవి రావడం నాకు ఇష్టం లేదు వదిన. నేను అలాంటి దాంతో ఉండడం అనుకోలేదు. తన ముఖం కూడా నాకు చూడాలని లేదు. నాకు అలాంటి దాంతో ఉండాలని లేదు. దాని ముఖం కూడా నాకు చూడాలని లేదు. నాకు పల్లవి వద్దు వదిన. అందరూ కలిసి ఉంటేనే మామయ్య గారు సంతోషంగా ఉంటారు. నీకు నీ పంతం ముఖ్యమా? మామయ్య గారి సంతోషం ముఖ్యమా? అని అవని అంటుంటే, అది కాదు వదిన. ఇంకేం మాట్లాడకు. లోపలికి వెళ్ళు. వదిన, నా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకో. పల్లవితో నేను కన్నయ్య, ముందు నువ్వు లోపలికి వెళ్తావా వెళ్ళవా? అది కాదు వదిన నేను చెప్పేది. నా మాట వినాలనుకుంటే లోపలికి వెళ్ళు. లేదు అంటే చెప్పు. నేను నీతో మాట్లాడమే మానేస్తాను. ఏమండి, రేపు ఉదయం మనం పల్లవి దగ్గరికి వెళ్తున్నాం. నువ్వంటే తనకు పడదు కాబట్టి నువ్వు పిలిస్తే అస్సలు రాదేమో. నేను వెళ్తాను. మీరు పిలిచినా అస్సలు రాదండి. నేనంటే తనకి కోపం కాబట్టి నేను వెళ్ళి పిలిస్తేనే నేను తగ్గాను, తను నెగ్గాను అనే ఫీలింగ్తో కనీసం తన ఈగో అయినా సాటిస్ఫై అవుతుంది కదా. పల్లవి నా గురించి ఏమనుకున్నా ఎలా అనుకున్నా పర్లేదండి, మన ఇద్దరం కలిసే వెళ్దాం. బంధాల కన్నా అవమానాలేం గొప్పవి కావురా అని అవని అంటూ ఉంటుంది. పంతాలు, పట్టింపులు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయే తప్ప అనుబంధాలను తెచ్చివ్వలేము. అవసరం లేని చోట తల వంచితే ఆత్మాభిమానం లేనట్టు అవుతుంది. అవసరం ఉన్న చోట తలదించితే ఉపయోగం ఉంటుంది తప్ప పోయేదేం ఉండదురా అని అవని అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు పార్వతి, చూసావా అక్షయ్, అవని ఎంత గొప్పదో. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్షయ్ ఇంకా అవని వాళ్ళు వచ్చి ఇలా అంటూ ఉంటారు, నాన్న అవని నేను పల్లవిని తీసుకురావడానికి వెళ్తాం. అప్పుడే కమల్ వచ్చి, వద్దన్నయ్య, తనని చంపేయాలంత కోపంగా ఉంది. పల్లవి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. రేయ్, ఏంట్రా నీ మొండితనం? అందరూ కలిసి ఉంటేనే నాన్నగారు హ్యాపీగా ఉంటారు. నాన్న మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు? పల్లవి వస్తే తన్ని కుళ్ళు కుటుంబాలతో అందరికీ నరకం చూపిస్తుంది అన్నయ్య. అలాంటి దాన్ని ఎంత దూరం పెడితే అంత మంచిది. అది మీకు అర్థం కావడం లేదు. కన్నయ్య, అర్థం కాంది నాకు కాదు, మీకు. నువ్వు నీ కోసం కాకుండా అందరి కోసం ఆలోచించడం నేర్చుకో. అది అలవాటు చేసుకుంటే నీ కోపం కూడా బాధ్యతలా మారుతుంది. బాధ్యత తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడకూడదన్న విషయం అప్పుడు నీకు అర్థమవుతుంది. రండి వెళ్దాం అని అవనైతే వెళ్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి అయితే ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడు అవని పల్లవి దగ్గరికి వెళ్ళి, రా పల్లవి లోపలికి. పల్లవి అయితే డైరెక్ట్ అమల్ దగ్గరకు వచ్చి, ఏమన్నావు? నన్ను చంపేయాలని ఉందా నీకు? అనుకోవడమే కాదు, అదే చేస్తాను. ఎందుకు వచ్చావు ఇక్కడికి? కానీ ఆగు, నువ్వు నన్ను చంపడం కాదు, నన్ను టచ్ చేసే సీన్ కూడా లేదు నీకు. నన్ను ఆపుతావు ఏంటి వదినయ్య? ఎంత పోరుగా మాట్లాడుతుందో చూసావా? నీకు నీ వదిన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగడం తప్ప నీ పెళ్ళం గురించి ఆలోచించడమే తెలియదు నీకు అని పల్లవి అంటూ ఉంటే, నీ పెళ్ళం మాట వినడమే తెలీదు, నీ పెళ్ళాన్ని గౌరవించడం తెలీదు, నీ పెళ్ళాన్ని సపోర్ట్ చేయడం అంతకన్నా తెలీదు. అసలు ఆ పిల్లం విలువ ఏంటో నీకు తెలుసా? అసలు నువ్వు నన్ను చంపాయనుకోవడం కాదు, పెళ్ళాన్ని అర్థం చేసుకోవడం. నీ గురించి పెళ్ళాన్ని అర్థం చేసుకొని నీలాంటి వాడి గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటుంటే కమల్, ఏంటది? నా నిర్ణయం చూస్తే నీకే తెలుస్తుంది అని పేపర్స్ అయితే అక్షయ్కి ఇస్తూ ఉంటుంది, అని కమల్కైతే ఇస్తూ ఉంటుంది. ఇంకా ఆ పేపర్స్ చూసిన కమల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. కన్నయ్య, ఇటివ్వు అని అవని అయితే తీసుకొని చదువుతూ ఉంటుంది. అది చూసిన అవని కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. పల్లవి, ఏంటిది? కమల్కి డివోర్స్ ఇస్తున్నావా అంటుంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. చెప్పు. అవును, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు అని కమల్ అయితే అంటూ ఉంటాడు. నా లైఫ్లో ఇంతకు మించిన గుడ్ న్యూస్ మరొకటి ఉండదు. నీకు డివోర్స్ ఇవ్వడానికి నేను రెడీ. అప్పుడు పార్వతి, రేయ్ నువ్వు నోరు మూయరా. విడాకులు తీసుకోవడం అంటే విస్తరాకులు విసరం తమలపాకులు నవ్వడం అనుకుంటున్నావా? అది కాదమ్మా. నోరు మూయరా, తలతిక్కవేదవా. మీకు నచ్చిన నిర్ణయాలు మీరు తీసుకోవడానికి పెద్దవాళ్ళ మీద సచ్చామనుకుంటున్నావా? విడాకులు ఏంటమ్మా పల్లవి? పెళ్ళానికి విలువివ్వని భర్త కాపురు చేయడం కన్నా విడాకులు తీసుకొని విడిపోవడమే మంచిది అత్తయ్య. అప్పుడు బామ్మ అయితే, ఒసే, విడాకులు అంటే విడాకులు బుద్ధుని మాట్లాడుతున్నావా? నా బుద్ధిని ప్రశ్నించే ముందు నీ మనముడు బుద్ధి ఏంటో అని అలా ప్రశ్నిస్తే బాగుంటుంది. నా బుద్ధి నీకులాగా. కన్నయ్య, నువ్వేం మాట్లాడక ఇంకా. నేను పల్లవిని నీ వద్దనుకుంటున్నట్టే పల్లవి కూడా నన్ను వద్దనుకుంటుంది. అప్పుడు పార్వతి, ఎవరై నీ నోరు మూయన్నానా? చూడమ్మా పల్లవి, ప్రతి ఇంట్లోనూ గొడవలుంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలుంటాయి. అంత మాత్రానికి తెగదింపులు చేసుకుని విడిపోతారా అని పార్వతి అంటుంటే, అప్పుడు పల్లవి, మీ కొడుకు నన్ను వద్దనుకుంటున్నప్పుడు నేను వద్దనుకోవడంలో తప్పేముంది? అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అయితే, వద్దనుకోని విడిపోయిన అక్షయ్, అవని వాళ్ళే కలుసుకున్నారు. అలాంటిది మీరు విడిపోవాలనుకోవడం ఏంటి పల్లవి? విడిపోవడానికి అరక్షణం పట్టదు పల్లవి. వద్దనుకున్న బంధాలు కావాలనుకున్నప్పుడు మన జీవితమే మన చేయి జారిపోయే పరిస్థితి వస్తుంది. ఈ ఆవేశాల వల్ల నష్టాలు తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు పల్లవి అని పార్వతి అయితే అంటూ ఉంటుంది.
చిన్నదానివి. జీవితాన్ని చూసిన అనుభవంతో చెప్తున్నాను. నా మాట వినమ్మా. అప్పుడు అక్షయ్ వచ్చి, మా తమ్ముడు చేసింది తప్పే అనిపిస్తే, మా తమ్ముడు తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. దానికి నువ్వు సారీ చెప్పడం ఏంటన్నయ్య అని అంటుంటే అక్షయ్ అయితే కమ్మని లాగిపెట్టి కొడిస్తాడు. అమ్మ, నాన్నమ్మ, నాన్న అందరూ చెప్తున్నా వినవింట్రా నువ్వు? పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద ఇదేనా? మేము మన కుటుంబం విడిపోద్దని ఆలోచిస్తుంటే నువ్వు నీ పంతగా ముఖ్యం అనుకుంటున్నావేంట్రా? నేను మాట్లాడుతున్నది మన కుటుంబం కోసం. మన కుటుంబం మీద ఏమాత్రం మర్యాద, గౌరవం ఉన్నా ఇంకేం మాట్లాడకు అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. సారీ పల్లవి, దయచేసి నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. అప్పుడు పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది. నాకు ఏ ప్రాబ్లం రాదని మీరందరూ ఇంతగా చెప్తున్నారు కాబట్టి మీతో కలిసి ఉండడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకున్న ప్రాబ్లం అంతా ఈ అవని అక్కతోనే అని అవనికి అయితే చూపిస్తూ ఉంటుంది. నేను నా భర్తకి విడాకులు ఇవ్వొద్దనే మీతోటే కలిసి ఉండాలని మీరందరూ చెప్తున్నా కూడా అవని అక్క ఒక్క మాట కూడా మాట్లాడట్లేదంటే నేను ఇక్కడ ఉండడం అవని అక్కకి ఇష్టం లేనట్టే కదా. ఆ మాట అవని అక్క చెప్తేనే బాగుంటుంది కదా. నేనేం చేసినా కూడా నీకు తప్పుగానే అనిపిస్తుంది అక్క. నన్ను డామినేట్ చేయకుండా, నాకు సంబంధించిన విషయాల్లో నాకు బెయిల్ పెట్టకుండా, నాకు నచ్చినట్టుగా నేనుండటానికి నువ్వు ఒప్పుకుంటే నేను మీతో కలిసి ఉంటాను. పల్లవి, నువ్వు మాతో కలిసి ఉండాలని మేము కోరుకుంటాం అని అవని అంటూ ఉంటుంది. నువ్వు మాతో కలిసి ఉంటే మా అందరికీ సంతోషమే కదా. నువ్వు ఇక్కడే ఉండు, నీకు నచ్చినట్టుగానే ఉండు. ఏదో చెప్పాలని చెప్పావో, మనసు చంపుకొని మాట్లాడేవో నాకు తెలీదు కానీ నువ్వు అన్నావని కాకుండా అత్తయ్య మావయ్యల కోసం నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అని పల్లవి అంటూ ఉంటుంది. బావా, మన గది ఎక్కడ? మీ డ్రెస్సులు ఎక్కడ ఉంటే మన గది అదే, నేను చూసుకుంటానులే అని పల్లవి అయితే ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్షయ్ అయితే శ్రేయ, శ్రీకర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారేరా? అన్నయ్య, మన ఇల్లు కాకుండా వేరే ఇంట్లో ఉండడం ఇష్టం లేకే కదా అన్నయ్య మేము వచ్చేసాం. నేను చెప్పేది కూడా అదే బావగారు. మా ఇంట్లో ఉండడం ఇష్టం లేదా, మనం కలిసి ఉండడం ఇష్టం లేదా? రెండు అని శ్రేయ అంటూ ఉంటే, చూడు శ్రేయ, మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఆ విషయం మీకు తెలుసు. నాన్న మనం అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. మనం కలిసి ఉండకపోతే మన కుటుంబం విడిపోయిందన్న బెంగతో మన మీద బాధ పెట్టుకుంటారు. ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది. అదే జరిగితే నాన్నగారిని హాస్పిటల్ చూడాల్సి వస్తుందో, ఇంకెలాంటి పరిస్థితితో చూడాల్సి వస్తుందని భయంగా ఉంది. నీకు నచ్చినట్టుగా ఉండమని నేను చెప్తున్నాను కదా శ్రేయ అని అక్షయ్ అంటూ ఉంటాడు. మీరు చెప్తున్నారు సరే, అలా ఉండకూడదని ఎవరైనా అబ్జెక్షన్ చెప్తే అప్పుడేం చేస్తారు? నీ ఇష్టాలకి ఎవరు అడ్డుపడొద్దని నేను చెప్తాను వాళ్ళకి. మీరు చెప్తున్నారు కాబట్టి ఆ కండిషన్ మీద మేము రావడానికి మాకు అభ్యంతరం ఏం లేదు. సరే అన్నయ్య, మేము కూడా మీతోనే ఉంటాం అని శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా అక్షయ్ అయితే శ్రీకర్, శ్రేయ వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా శ్రేయ అయితే లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడు అక్షయ్, అమ్మ, నాన్న, అవని ఎవరొచ్చారో చూడండి. అప్పుడు పార్వతి అయితే ఇలా అంటూ ఉంటుంది శ్రీకర్తో, మీ నాన్నగారి పరిస్థితి తెలిసిన తర్వాత కూడా ఆమెను వదిలేసి నీకు ఎలా వెళ్ళాలనిపించిందిరా? మేము నీకేం అన్యాయం చేశాంరా? మీ నాన్నగారు నీకోసం, అత్తయ్య వీరొచ్చింది మన కోసమే. వీరితో మళ్ళీ ఎందుకు అత్తయ్య? శ్రేయ, శ్రీకర్ అందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు. లోపలికి రండి, మీకు అది చూపిస్తాను అని అవని అయితే శ్రేయాని పట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు శ్రేయ అయితే అచ్చయ్యి వెనక్కి లాగేసుకుంటూ ఉంటుంది. నువ్వు చూపించిన గదిలో మేము ఉండడం కాదు, నాకు నచ్చిన గదిలో మేము ఉంటాం అని శ్రేయ అంటూ ఉంటుంటుంది. నాకు నచ్చినట్టు నేను ఉండడానికి మా బావగారు ఒప్పుకున్నారు కాబట్టే నేను మళ్ళీ వచ్చాను. అప్పుడు కమల్, ఓహో, మీరు వచ్చింది కండిషన్స్ కోసం తప్ప రిలేషన్స్ కోసం కాదా? కన్నయ్య, నువ్వేం మాట్లాడకు. సరే శ్రేయ, మాకు ఎవ్వరికి అభ్యంతరం లేదు. మీకు ఇద్దరికి నచ్చినట్టుగా ఉండండి. పద శ్రీ, మనకి ఏ గది కంఫర్ట్గా ఉంటుందో చూద్దాం అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది. ఇంకా పల్లవి అయితే జ్యూస్ తాగుతూ ఉంటుంది. అదే టైంకి శ్రేయ కూడా పల్లవి దగ్గరికి వస్తూ ఉంటుంది. నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేసినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావేంటి? నేనేం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది, అంతే తప్ప వీళ్ళు పిలిస్తే మనసు కరిగిపోయి మారిపోయి రాలేదు. వీళ్ళతో ఉండలేదని చెప్పి నీ మొగుడిని తీసుకుని వెళ్ళిపోయావంట కదా. అంత పౌరుషంగా వెళ్ళిపోయేదానికి సిగ్గు లేకుండా మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? నువ్వు రావడానికి కారణం ఉన్నట్టే నేను రావడానికి కూడా ఒక కారణం ఉంది.